హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపించబోయే గుడి వచ్చేసి జగద్గిరిగుట్ట అనమాట. ఇది వెంకట జగద్గిరిగుట్టలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇట్లా మనము మెట్లు ఎక్కి పైకి పైకి వెళ్ళాలి. మెట్లు చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, ప్రతి మెట్టుకి ఇట్లా పసుపు కుంకుమ ఇట్లా పెట్టినారు, ప్రతి మెట్టుకి అనమాట. ఇట్లా మనము మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, కొండ పైన ఉన్నారనమాట. ఇటు ఇట్లా రెండు వేసున్నాయి, ఇట్లా కొండ ఇది పక్కన. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, మెయిన్ కమాన్ లోపల నుంచి లోపలికి వస్తున్నాను. చూడండి, అన్ని చుట్టుపక్కల అన్ని షాపులు ఉన్నాయి. షాపులు ఇళ్ళ మధ్యలో ఈ టెంపుల్ ఉన్నదన్నమాట. ఇక్కడ చూడండి, అరటిపళ్ళు అమ్ముతున్నారు. ఇట్లా లోపలికి వెళ్ళాలి, మనం గుడి లోపలికి వెళ్ళాలి. జగద్గిరిగుట్ట వచ్చేసి 1972 సంవత్సరంలో సోమయ్య పంతులు చంద్రమన్ భక్తులు స్ఫూర్తితో ఈ ఆలయాన్ని నిర్మితమైనదన్నమాట. వారి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్వహణ 20 సంవత్సరాల పాటు కొనసాగింది. 1992 సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. లక్ష్మీ సమేతంతో జగద్గిరిగుట్టపై కొలువుదేరి ఉన్నాడు. ఏటవాలుగా ఉన్న ఈ గిరిని జారుడు బండగా కూడా వ్యవహరిస్తారు. జగత్తును పరిపాలించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా నెలకొన్న గుట్ట అనగా కొండ కాబట్టి ఇది జగద్గిరి అయినది. 46 సంవత్సరాల క్రితము ఈ గుట్టపై ఆలయాన్ని నిర్మితము అయినది. ప్రశాంతమైన వాతావరణంలో జగద్గిరిగుట్టపై లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం శోభిల్లుతుంది. హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాల ప్రముఖ వెంకటేశ్వర స్వామి సన్నిధానంగా ఈ ఆలయం ప్రకటితం అవుతుంది. జగద్గిరిగుట్ట ఆకృతి శాలిగ్రామ ఆకృతిని పోలి ఉండటం విశేషము. ఈ శాలిగ్రామ శిల శోభిత గిరి శిఖరంపై శ్రీ మహావిష్ణువు కలియుగ రూపంలో శ్రీ వెంకటేశ్వరని ప్రమిల్లుతుంది. ఈ ఆలయాన్ని ఎవరు అయితే సందర్శించి 41 రోజులు స్వామివారికి 101 ప్రదక్షిణలు చేస్తారో వారు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఈ యొక్క స్వామి సంతాన ప్రియుడు. సంతానం లేని వారికి స్వప్నంలో స్వామివారు సాక్షాత్కరించి 185 రోజులలో సంతానము కలుగుతున్నది. ఇది వచ్చేసి గర్భగుడి. చూస్తున్నారు కదండి, మనము లోపల గర్భగుడిలోకి వచ్చేసినాం అనమాట. చూస్తారు కదా ఎంత బాగుంది, కొండ పైన అనమాట. ఇప్పుడు అన్ని మెట్లు ఎక్కి మనము వచ్చేసినాం, కొండ మీదకి వచ్చినాము. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ గుడి అనమాట. ఈ గుడి చూస్తున్నారు కదా, స్వామి లోపల ఉన్నారు. ఇక్కడ పక్కన అమ్మవారు అనమాట. అటు ఇటు అమ్మవార్లు ఉన్నారు. ఇప్పుడు మనము గుడి లోపలికి వచ్చేసాము. స్వామికి అలంకరణ చేస్తున్నందుకు ఇట్లా బయటికి వచ్చినాను. ఇది వచ్చేసి కన్యకా పరమేశ్వరి టెంపుల్ అనమాట. అంటే మన వెంకటేశ్వర స్వామి గుడికి నియర్లోనే ఉందన్నమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అదే గుడి ఆవరణలోనే ఉంది. లోపల చాలా బాగా డెకరేషన్ చేసినారు. చూస్తున్నారు కదా, అన్ని అమ్మవారి గుడి ఎంట్రన్స్లోనే అన్ని డెకరేషన్ చేసినారు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనము అమ్మవారిని చూడడానికి లోపలికి వెళ్తున్నాము. కన్యకా పరమేశ్వరి అమ్మవారిని చూస్తున్నాము. ఇవి ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇవి మెట్లు అనమాట, అమ్మవారి గుడికి పోవడానికి మెట్లు. ఇది అమ్మవారు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారనమాట. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నమాట. మెట్లు ఎక్కి వెళ్ళినామంటే ఇది గుడి ఆవరణ. చూస్తున్నారు కదా, స్తంభాలు కానీ ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, ఇప్పుడు అమ్మవారి గుడిలోకి మనం ఎంటర్ అయిపోయినాము. చూసారా, అమ్మవారు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారు. అమ్మవారి లోపల గర్భగుడిలో చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నారు. ఇప్పుడు గుడిలోకి వెళ్ళినాము. చూస్తున్నారా, అమ్మవారు, ఈ అమ్మవారి వాహనము ఎదురుగ్గా ఉన్నది. అమ్మవారికి చూడండి, అమ్మవారు ఎంత బాగా అలంకరణలు ఎంత బాగుంది. అసలుకి మాటలు లేవన్నమాట చెప్పడానికి, అంత బాగున్నారు అమ్మవారు. అమ్మవారిని ఒక నమస్కారం చేసుకొని ఇట్లా గుడి ప్రదక్షిణ చేద్దామని అటు పక్కకు వస్తున్నా అనమాట. చూస్తున్నారా, పక్కకు రావడమే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఇటు పక్కనే అనమాట అమ్మవారికి. ఇటు పక్కన వచ్చేసేసి వినాయకుడు ఉన్నారు. చూసారా, వినాయక మహారాజ్, గణేష్ మహారాజు ఉన్నారు ఇక్కడ. చూస్తున్నారు కదా, చాలా బాగున్నారు. చిన్న గోపురం లాగా చిన్న మందహాసంలో వినాయకుడు ఉన్నారు, గణేష్ మహారాజు ఉన్నారు, పూలు మాల వేసుకొని ఉన్నారు. ఇది చూడండి, గుడి ఎంత బాగుందో. ఇక ఇట్లా ఇదంతా గుడి ఆవరణే అనమాట.
చూస్తున్నాను. ఇప్పుడు గుడి నుంచి అమ్మవారి దగ్గర బొట్టు పెట్టుకున్నాను. ఇంకా అక్కడి నుంచి అటు పక్కకు వస్తే గిన ఇక్కడ శివుని లింగం ఉందన్నమాట. శివలింగము చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. చూస్తున్నారు, అమ్మవారికి కుడి పక్కన వినాయకుడు ఉన్నారు, ఎడమ పక్కన వచ్చేసేసి శివలింగం ఉన్నదన్నమాట. చూడండి, అక్కడ శివలింగము నంది, ఈ నందికి ఎదురుగా శివలింగం చూస్తున్నారు కదా. శివలింగానికి చూడండి ఎంత బాగుందో. శివలింగం చాలా బాగుంది. శివలింగానికి నాగుపాము ఇట్లా చుట్టుకొని ఉన్నది. చూడండి చాలా బాగుంది. ఇక అక్కడి నుంచి ఇప్పుడు మనము ఇక్కడ సరస్వతి మాత చూడండి, వీణ పట్టుకొని ఎంత బాగుంది. నిజంగా సరస్వతీదేవి అక్కడ కూర్చున్నదా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనము అమ్మవారి గుడిలోకి వెళ్దామన్నమాట. ఇప్పుడు చూడండి అమ్మవారికి హారతిస్తున్నారు. ఎంత అదృష్టం చేసుకుంటే నేను లోపల వరకు పోగలుగుతున్నాను. మ్యాక్సిమం గర్భగుడిలోకి వచ్చేసిన అనమాట. లోపల వరకు ఎంత అదృష్టం చేసుకుంటే గర్భగుడిలో వరకు వెళ్ళగలుగుతాము. చాలా బాగా అనిపించింది. చూడండి, హారతి ఇచ్చారు పంతులు గారు. పోగానే అమ్మవారికి హారతి ఇచ్చారు. హారతిని కళ్ళకు అద్దుకున్నాను. చాలా బాగా అనిపించింది అనమాట నాకు. ఇట్లా లోపల పోయి అమ్మవారిని దర్శనం చేసుకోవడము అన్నది ఎంత పుణ్యం చేసుకుంటే కానీ లోపలికి మనము పోలేమన్నమాట. ఎవరికైనా బయట నుంచి దర్శనం ఉంటుంది, కానీ అక్కడ నాకు ఇది చేశారన్నమాట, లోపలికి వెళ్ళమని చెప్పారు. దాని తర్వాత గుడి గురించి నాకు ఆ గుడి ఆలయ కమిటీ వాళ్ళు ఇట్లా చెప్పినారు, ఎట్లా ఆ గుడి ఎప్పుడు స్టార్ట్ చేసినారు ఏమన్నది అమ్మవారి గురించి చాలా బాగా చెప్పినారు. ఇది చూశారు కదా, కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఎంత బాగున్నారు. అసలుకి పూలదండ వేసుకొని అలంకరణ చేసుకొని చాలా అంటే చాలా బాగున్నారు. రెండు కళ్ళు సరిపోవటం లేదు చూడటానికి. అమ్మవారు గర్భగుడిలో చూడండి ఎంత బాగున్నారు. ఆయన చాలా బాగా కమిటీ మెంబరు నాకు చాలా బాగా వివరిస్తున్నాడు అనమాట. అమ్మవారి గురించి చాలా బాగా చెప్పినారు. అమ్మవారిని నేను దర్శనం చేసుకున్నాను, మొక్కున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక అక్కడ నుంచి ఆయన మొత్తము అమ్మవారి గురించి చెప్తున్నారు. ఆలయము ఎప్పుడు స్టార్ట్ అయింది ఏమి అనేసి. ఎక్కువ వైశ్యాస్ వస్తారంట ఈ గుడికి. ఇక అక్కడి నుంచి దర్శనం అయింది కాబట్టి బయటికి వచ్చేసినాను. చూడండి, బయటికి వచ్చి ఇప్పుడు అక్కడ పక్కనే మారవడీస్ దంట ఆంజనేయుల స్వామి గుడి ఉందన్నమాట. చాలా బాగుంది ఇది కూడా. గుడి అసలుకి అన్ని గుళ్ళు అక్కడే ఉన్నాయన్నమాట. దగ్గరలోనే ఉన్నాయి, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. చూస్తున్నా, ఇక పక్కన అటు నుంచి ఆంజనేయుల స్వామి గుడికి వస్తున్నాను. చూడండి, ఇది ఆంజనేయుల స్వామి గుడి. ఇప్పుడు మనము ఎంట్రన్స్లోనే ఇక చూడండి, ఇట్లా నడుచుకుంటూ పోతే గిన ఇక్కడ ఒక మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి నంది బయట ఉంది. నంది చూస్తున్నారుగా, నంది కనిపిస్తుంది చూస్తున్నారుగా. నందికి ఎదురుగ్గానే శివలింగాలు ఉన్నాయి. అన్నీ అంటే త్రియంబకేశు ఇట్లా అన్ని రకాలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఇవి ఉన్నాయి. అటు పక్కన 5 ఇటు పక్కన 5 అన్ని లింగాలు ఉన్నాయి. లోపలికి కూడా నన్ను పొమ్మని చెప్పారు. గుడి లోపలి గర్భగుడిలోకి అసలుకి ఎంటర్ కానీ ఆయన పొమ్మని చెప్పారు. చూడండి, త్రియంబకేశు, శ్రీశైలం, ప్రతి ఒక్క ఎన్ని శివలింగాలు అంటే జ్యోతిర్లింగాలు అనమాట. సో జ్యోతిర్లింగాలు అక్కడ పెట్టినారు. ఎదురుగ్గా వచ్చేసి శివుడు, పార్వతి, ఇటు పక్కన అటు పక్కన అన్ని లింగాలను పెట్టారు. అన్ని జ్యోతిర్లింగాలను పెట్టినారు. నాకు చాలా బాగా అనిపించింది. లోపలికి వెళ్తే గిన అసలుకి నాకు అంత అదృష్టం అనిపించింది. లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క శివలింగాన్ని మొక్కున్నా అనమాట. చూస్తున్నాగా, ప్రతి ఒక్క శివలింగాన్ని నేను మొక్కుకొని ఇప్పుడు బయటికి వచ్చేస్తున్నాను. చూశారు కదా, దర్శనం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అటు పక్కనే బయటికి రాగానే నవగ్రహాలు అనమాట. అంటే శివుణ్ణి జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకొని రావడంతోనే మనకు నవగ్రహాలు కనిపిస్తే చూడండి ఎంత ముగ్గు బాగా వేశారు. ఇక్కడి నుంచి మనం నడుచుకుంటా వస్తే చూడండి, వస్తే గిన ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారు. అమ్మవారిని కూడా మొక్కుకొని అక్కడ పంతులు చూశారు కదా, ఇది మార్వడి కూడా అనమాట. మార్వడిది. ఇక్కడి నుంచి వస్తే ధ్వజస్తంభము చూడండి ఎంత బాగా ఉంది. పంచలోహాలతో చాలా బాగుందనమాట ధ్వజస్తంభము. ఇప్పుడు గుడికి కిందనే ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి 2 ఆంజనేయ స్వామి ఉన్నారు. కింద ఉన్నారు, పైన ఉన్నారు. కింద కూడా చాలా బాగున్నారు. కింద వచ్చేసి చిన్నగా ఉన్నాడు. చూశారు కదా ఎంత బాగున్నారు. ఇక్కడ కూడా నన్ను లోపల ఎలో చేశారు. దగ్గర వరకు వెళ్ళాను అనమాట. స్వామి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా స్వామిని మొక్కుకున్నాను. చూడండి ఎంత బాగున్నారు. ఇక్కడ కూడా చాలా బాగున్నారు.
ఆంజనేయ స్వామి చూశారు కదా ఎంత బాగున్నారు, సింధూరం పూసుకొని చిన్న విగ్రహము చాలా బాగా ఉంది. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి మనం పైకి వెళ్ళాలన్నమాట ఈ మెయిన్ గుడికి. ఇది కూడా మెయిన్ గుడే, కానీ ఇది చిన్న గుడి. ఈ గుడి పైన ఇంకొక గుడి ఉందన్నమాట, ఆంజనేయ స్వామి గుడి పైననే. ఈ విగ్రహం చిన్నది, ఈ విగ్రహం పెద్దగా ఉంటుంది. ఇట్లా మనం పైకి వెళ్తే చూడండి, వెళ్తున్నాం కదా పైకి, మనం గుడిలోకి వచ్చేసినాము. గుడిలోకి వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రన్స్. చూడండి ఎంత బాగా, అంటే నేను పోగానే స్వామికి అలంకరణ చేస్తున్నారు, ఒక కర్టన్ వేసారనమాట. చూశారు కదా, ఇక చూడండి ఎంత గుడి చాలా విశాలంగా చాలా పెద్దగా ఉన్నదన్నమాట. గుడి ఆంజనేయ స్వామి గుడి ఇది చాలా పెద్దగా ఉన్నది, చాలా బాగుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు అలంకరణ అయిపోయింది, కట్టను తీసేశారు. చూడండి ఎంత బాగున్నారు స్వామి, సింధూరం పూసుకొని చాలా అంటే చాలా బాగా ఉన్నారనమాట. అసలు మాటల్లో చెప్పలేము అనమాట. ఇక్కడ కూడా మనం ఏమనుకున్నా మన కోరికలు అనేది నెరవేరుతాయి. స్వామి చూస్తున్నారు కదా, అక్కడ పంతులు నాకు బొట్టు పెట్టారు, స్వామిది బొట్టు పెట్టారు. చూశారు కదా, ఇక్కడ అన్ని ప్రసాదం అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి చూసారా, బొట్టు పెడుతున్నారు స్వామిది. చాలా ఇంకా శటగోపురం పెట్టారు. చూసారా, శటగోపురం పెట్టినారు స్వామిది. దాని తర్వాత నెమలి ఈక ఉంటుంది కదా, దాంతో ఇట్లా అంటున్నట్టు, అంటే ఆశీర్వదిస్తున్నారు అనమాట తల మీద. ఇట్లా అంటే మనకి ఏమైనా దుష్టశక్తులున్నా మన మీద ఏమైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. అట్లా అంత పవర్ఫుల్ ఉంటుంది ఆంజనేయ స్వామికి అనమాట. స్వామి నాకు స్పెషల్గా నేను అనుకోలేదు, అరటిపండు, లడ్డు ఇట్లా ఇస్తున్నారు, కొబ్బరికాయ ఇవన్నీ ఇస్తున్నాడు అనమాట. చాలా అసలు ఇట్లా ఇయ్యరు, కానీ ఎందుకో నాకు ఇచ్చినారు. ఇంకా దర్శనం అయిపోయింది. దర్శనం అవ్వగానే బయటికి వస్తే బయట పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు. చూస్తున్నారు, 5 తలలు ఉన్నాయి ఆంజనేయ స్వామికి. చాలా బాగుంది విగ్రహం చూడడానికి, చాలా నిజంగానా అన్నట్టుంది. పైన వచ్చేసి సీతమ్మవారు ఆంజనేయ స్వామి ఉన్నారట. అమ్మవారి దగ్గర ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. చూస్తున్నారు కదా, ఇంకా పైన వచ్చేసి రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు అనమాట. ఇక్కడ నుంచి కొద్దిగా నడుచుకుంటూ వస్తే హనుమంతుడు ఉన్నాడు, ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి. హనుమంతుడు పంచముఖ అనమాట, 5 తలలతో ఉన్నాడు, గద పట్టుకొని ఉన్నాడు. బ్లూ కలర్లో, నీలం కలర్లో చాలా బాగున్నారు అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ ఎంత బాగా అనిపించిందంటే అక్కడే నిలబడిన అనమాట. కొద్దిసేపు దేవుణ్ణి మొక్కుకుంటూ అక్కడే నిలబడి చాలా బాగున్నారు. ఇక అక్కడ నుంచి ఇంకా గుడి ఇదైపోయిందనమాట, అంటే దర్శనం అయిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటా వస్తే ఇంకొక గుడి ఉంది అనమాట. ఇక్కడ ఈ గుడి కూడా చాలా బాగుందనమాట, మాటల్లో చెప్పలేము. ఈ గుడి వచ్చేసి గోవిందరాజుల గుడి అనమాట. గోవిందరాజులు అంటే ఇక్కడ పడుకొని ఉన్నారు. పైనేమో వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేతంతో వెంకటేశ్వర స్వామి ఉన్నారు, కింద వచ్చేసి గోవిందరాజులు. చూడండి ఎంత బాగున్నారు. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లోనే తులసి చెట్టు ఉన్నది. ఇంకా మనము లోపల గర్భగుడిలోకి వెళ్తున్నాము. చూడండి, ఇది వచ్చేసి గోవిందరాజుల గుడి అనేసి ఉంది. స్వామి నిజంగా అక్కడ పడుకున్నారా అన్నట్టుగా ఉన్నారు. శంకు చక్రము ఉంది, రైటు లెఫ్ట్లలో గోవింద గోవింద అని రాసి ఉన్నది. పంతులు గారు ఈ గుడి ముందర కూర్చొని ఉన్నారు. పంతులు గారు చూడండి, పంతులు గారు అక్కడ కూర్చొని ఉన్నారు. స్వామి చూడండి ఎంత బాగా ఉన్నారు, అసలు నిజంగా ఉన్నారా అన్నట్టుగా ఉన్నారు స్వామి. చాలా బాగుంది గుడి అనమాట. ఈ గుడి ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము. ఇప్పుడు ఆ స్వామి గురించి, ఆ గుడి గురించి పంతులు గారు తన మాటల్లో నాకు చెప్పినారన్నమాట. ఈ స్వామి ఎప్పుడు వెలిసినారు అనేసి. అక్కడ పక్కన మొక్కుతుంది కదండి, తను వచ్చేసి పంతులు గారి వైఫ్ అనమాట. ఆ గుడి గురించి చెప్పారు, నాకు తెలియని విషయాలు కూడా చెప్పినారు. గుడి గురించి, గుడి ఎప్పుడు స్టార్ట్ అయినది, ఏ పూజలు చేస్తారు, అక్కడ స్వామికి ఏ రోజు చాలామంది వస్తారు, స్వామికి ఏ రోజు ఇష్టము అని మొత్తం అన్ని గుడి గురించి మొత్తము నాకు చాలా బాగా చెప్పినారు అనమాట. తన మాటల్లో నాకు చెప్పినారు. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంత బాగా చెప్పడం, అంత స్పష్టంగా, అంత చాలా బాగా చెప్పారట గుడి గురించి. అసలు మాటల్లో చెప్పలే అనమాట. చూస్తున్నారు కదా, చెప్తా ఉన్నారు, ఆయన వివరిస్తూ ఉన్నారు.
ఆ, ఎందుకు ఇక్కడ గుడి కట్టినాము, ఈ ఆలయాన్ని నిర్మించినాము అన్న దాని గురించి ఆయన చెప్తా ఉన్నారనమాట. అట్లనే తిరుపతి గురించి కూడా చెప్పినారు. తిరుపతి ఇట్లా స్వామి కళ్యాణం చేసుకోవడానికి ఇట్లా అప్పు చేసినారు. ఈ అప్పు తీర్చడానికి ఇట్లా ఇది గోవిందరాజులు ఇట్లా అన్నట్టుగా అన్ని మొత్తం చెప్తా వస్తున్నారు. చాలా బాగా చెప్పారన్నమాట. ఆయన మాటలో చెప్పుకుంటా వచ్చినారు. ఇంకా చెప్తా అంటే ఇంకా వెళ్ళాలి అని అనిపించలేదు. అట్లనే నిలబడి వింటూనే ఉన్నాను స్వామి గురించి. స్వామి గురించి చెప్తా అంటే ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది, ఎంతసేపు అయినా వినాలనిపిస్తుంది. వెళ్ళబుద్ధి కాదు. అది యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిందే అనమాట. చాలా బాగా అనిపించింది అంట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలుకి ఎంతసేపు అయినా ఇంకా చెప్తూనే ఉన్నారు స్వామి గురించి, ఆలయం గురించి, స్వామి గురించి చెప్తా ఉన్నారనమాట. ఆయన మాటలలో చెప్తున్నారు. కానీ ఎవరు మిస్ కావద్దండి ఈ గుడిని మటుకు. ఈ గుడి చాలా బాగుంది. ఎందుకంటే అసలు ఈ గుడిని దర్శనం చేసుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేసి అంటున్నారు. సో దానికి అదొకటి. మనం ఏదైనా సరే మన మనసులో అనుకున్నాము అంటే గిన కోరిక నెరవేరుతుందంట. అది స్వామి యొక్క ప్రత్యేకత అనమాట. ఇక్కడ ఏమి మనం మనసులో అనుకున్నా ఏదైనా సరే మనకు మనస్ఫూర్తిగా అనుకుంటే మనకు నెరవేరుతుందనమాట. అట్లా అదొకటి. ఇది ఈ టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ చాలా పాత గుడి కాబట్టి, పాత గుళ్ళకు ఎట్లా ఉంటుందంటే పూజలు చేస్తూ ఉంటే విగ్రహాలకు శక్తి అనేది ఒకటి వస్తుందన్నమాట. అది చాలా పవర్ఫుల్ ఉంటుంది ఆ శక్తి. మనం మనసులో ఏ కోరిక మనం అనుకొని మనస్ఫూర్తిగా నమ్మకంతో దేవుణ్ణి మనము ప్రార్థన చేసినామనుకొని మనము దేవుణ్ణి అనుకుంటే దేవుడు కంపల్సరీ మన కోరిక అనేది నెరవేరుస్తారనమాట. అంత దయాహృదయము దేవుడికి ఉంటుందన్నమాట. కానీ మనము నమ్మకం అనేది ఉండాలి దేవుని మీద. దేవుని నమ్మి మనం ఏ పని చేసినా ఏమనుకున్న దేవుడు కంపల్సరీ మన కోరికలను నెరవేరుస్తాడు. అది మనకు గట్టి నమ్మకము, విశ్వాసము లోపల పెట్టుకోవాలంట. పెట్టుకున్నామంటే కంపల్సరీ అవుతుంది. చూడండి, ఇది స్వామి మటుకు నల్లటి విగ్రహం అనమాట. చాలా బాగుంది విగ్రహం. పడుకొని కాళ్ళ దగ్గర లక్ష్మి ఉన్నదన్నమాట. చూస్తున్న కదా విగ్రహం కనిపిస్తుంది. ముందర వచ్చేసి ఉత్సాహ విగ్రహం అనమాట. ఉత్సాహ విగ్రహాలను కూర్చోపెట్టారు. స్వామి పడుకుంటే ఇది పాము ఉందన్నమాట. పైన 7 తలల పాము తల దగ్గర ఉన్నదన్నమాట. 7 తలల పాము ఉన్నది. కాళ్ళ దగ్గర ఏమో లక్ష్మీదేవి ఉన్నది. ఇది చాలా బాగుంది గుడి అనమాట. గుడి మాటలో చెప్పలేము, అంత బాగుందనమాట. టెంపుల్ వచ్చేసేసి చాలా బాగా అనిపించింది. అసలు వెళ్ళాలని అనిపించడం లేదు, అక్కడే ఉండాలన్నట్టుగా అనిపించింది అనమాట. చూడండి ఆయన ఎంత ఓపికగా పంతులు చెప్తున్నారంటే గుడి గురించి అసలుకి ఎలాంటి ఇది టైర్డ్ అవ్వకుండా మరీ చెప్తున్నాడు అనమాట. అంత బాగా చెప్తున్నాడు. నేను అనుకోలేదు ఇంత బాగా చెప్తారు అనేసి. గుడి గురించి గుడి చాలా బాగా చెప్పారనమాట. అట్లా ఇట్లా కూడా కాదు. వాళ్ళ వైఫ్ అనమాట ఆమె. ఇద్దరూ కలిసి ఆ గుడికి అహర్నిశలు కష్టపడతారంట. ఆ గుడి చాలామంది భక్తులు కూడా వస్తారంట. ఎక్కువ భాగము శనివారము, ఆదివారము వస్తారని చెప్పారు పంతులు గారు. ఇక్కడ ఏకాదశి కానీ, వైకుంఠ ఏకాదశి కానీ, పండగలు కానీ, పర్వదినాలు కానీ అన్నీ చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ చాలామంది వస్తారు అనేసి చెప్పారు. ఇంకా చూస్తున్నారు కదా గుడి స్వామి మొత్తము చెప్పినారు. ఇంకా నమస్కారము పెట్టి చాలా మంచి మాటలు చెప్పినారు కాబట్టి ఆశీస్సులు తీసుకున్నాను. పంతులు గారు నాకు ఆశీస్సులు ఇచ్చారు. పంతులమ్మ కూడా ఆశీస్సులు ఇచ్చింది. ఇంకా వచ్చేసేసి ఇప్పుడు హారతి ఇస్తున్నారు స్వామికి. చూస్తున్నారు కదా హారతి. స్వామిని నేను పోంగానే హారతి ఇస్తున్నారు పంతులు గారు. చూడండి, ఉత్సవ విగ్రహాలకు ఇచ్చినారు. మెయిన్ గర్భగుడిలో స్వామికి ఇచ్చినారు. ఇప్పుడు ఇవ్వగానే హారతి అవ్వగానే హారతి ఇచ్చినారు. కళ్ళకద్దుకున్న హారతిని కళ్ళకద్దుకున్నాను. దేవుణ్ణి మనస్ఫూర్తిగా నా మాటల్లో నేను దేవుణ్ణి అనుకున్నాను.
ఇప్పుడు వచ్చేసినాం బయటికి, గుడి బయటకు వచ్చినాము. ఇప్పుడు మనము మెయిన్ గుడి అయినా ఇందాక మనము స్వామిని దర్శనం చేసుకోలేదు కదా, అప్పుడు అలంకరణ చేస్తూ ఉంటే బయటికి వచ్చాను, వేరే గుళ్ళన్నా చూద్దామన్నట్టుగా బయటికి వచ్చినాను. ఇప్పుడు మనము మెయిన్ గుడికి వచ్చేసినాం అనమాట. మెయిన్ గుడి చూస్తున్నారు కదా ఎంత బాగున్నారు స్వామి, లోపల చాలా బాగున్నారనమాట. చూస్తున్నారు కిరీటము పెట్టుకొని నామాలతో స్వామి చాలా అంటే చాలా బాగున్నారు. ఒక అలంకరణ అయినారు స్వామి, ఎక్కువ అలంకరణ ప్రియుడు అనమాట. చూసారుగా పంతులు చూడండి ఎంత చిన్నగా ఉన్నారు, చిన్న వాళ్ళైనా చాలా బాగా చెప్పినారు స్వామి గురించి, వివరిస్తున్నారు. స్వామి గురించి, స్వామి గొప్పతనము, గుడి గురించి చెప్తా ఉన్నారు. చూడండి ఎంత చిన్న ఏజ్ అయినా చాలా బాగా చెప్తున్నారు పంతులు. స్వామి గురించి చాలా బాగా చెప్పినారు. స్వామి ఎప్పుడు వెలిసినారు, ఏ ఇయరు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు గుడి కట్టినారు ఇది అనేసి చెప్తా ఉన్నారనమాట. స్వామిని ప్రతిష్ఠించినారు అనేసి చెప్తున్నారు. చాలా బాగా వివరించినారు. స్వామి గురించి ఎంత బాగా చెప్పినారంటే ఇంకా మాటల్లో చెప్పలేము, అంత బాగా చెప్పాడు అతను. ఇప్పుడు బొట్టు పెట్టినాడు, స్వామిది బొట్టు పెట్టినారు. ఇక్కడ ఇంకా చూడండి ఇంకా ఆ గుడి గురించే చెప్తా ఉన్నారు అనమాట పంతులు గారు. నేను ఏం అడిగినా కూడా ఆ ప్రశ్నలకు జవాబు చెప్తున్నాడు. విసుక్కోకుండా చెప్తున్నాడు అబ్బాయి, చిన్న బాబు అయినా. ఇప్పుడు లోపలికి వెళ్ళాడు, వెళ్ళి స్వామికి హారతి ఇవ్వడానికని లోపలికి వెళ్తున్నాడు. చూడండి ఇక్కడ కూడా నాకు స్వామి హారతి దక్కింది. చూసారా స్వామికి హారతి ఇస్తున్నారు, హారతి ఇస్తున్నారు స్వామికి. మెయిన్ గర్భగుడిలో హారతి చూడండి, గంట తీసుకొని హారతి ఇస్తూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. చూడండి విగ్రహానికి స్వయంభూ అయితే కాదు, అంటే ఇది ప్రతిష్ఠించిందనమాట. ప్రతిష్ఠించినారు ఈ విగ్రహానికి, హారతి ఇస్తూ ఉన్నారు స్వామిని. నేను అట్లా హారతి చూస్తూ అంటే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు బయటికి హారతి తీసుకొని వస్తున్నారు పంతులు. నాకు ఇచ్చినారు పంతులు, ఇవ్వండి హారతి ఇస్తే హారతిని మొక్కున్నాను. హారతి మొక్కొని స్వామిని నేను నా మనసులో ఉన్న కోరికను నేను వేడుకున్నాను. ఆశీర్వదిస్తున్నారు పంతులు గారు. చూడండి పంతులు గారు ఆశీర్వదించినారు. అన్నీ అక్కడ వచ్చిన వాళ్ళని ఇచ్చారు, తీర్థం ఇస్తున్నారు, తీర్థం ఇచ్చినారు. దాని తర్వాత చూడండి స్వామి షటగోపురం పెడుతున్నారు. తీర్థం ఇచ్చిన తర్వాత షటగోపురం పెడుతున్నారు. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు పంతులు గారు నాతో వచ్చి ఒక ఫోటో దిగమంటే ఫోటో దిగడానికి కూడా ఆయన వచ్చి ఫోటోలు దిగుతున్నారు. చూడండి ఫోటో ఒక వీడియో. ఇప్పుడు నేను చూపించిన ఈ జగద్గిరిగుట్ట వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంతమందికి నచ్చింది, ఎంతమంది చూడాలనుకుంటున్నారు, నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్, మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.